హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పర్యటించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పెద్ద చెరువును పరిశీలించారు. అమీన్పూర్ ప్రాంతంపై హైదరాబాద్ ప్రత్యేక దృష్టి పెట్టింది. తరచూ ఆ ప్రాంతంలో భూ కబ్జాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో రంగనాథ్ పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. చెరువులోని నీరు తూముల ద్వారా కిందకి వదలకపోవడంతో తమ నివాసాలు మునిగిపోతున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై నిపుణుల కమిటీ వేసి నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని రంగనాథ్ తెలిపారు. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకెళ్తామన్నారు. ఆ తర్వాత అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్న బీరంగూడ, సెంబినికుంట చెరువును కూడా పరిశీలించారు హైడ్రా కమిషనర్. పద్మావతి నగర్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కబ్జాలు చేశారని ఫిర్యాదులు వచ్చాయని, సర్వేలో నిజమని తెలితే చర్యలు తీసుకుంటామన్నారు రంగనాథ్. సెంబునికుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేశారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. పద్మావతి కాలనీ లేఅవుట్ వారికి సంబంధించిన ఇష్యూ అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఎక్స్ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వారు ఎంక్రోచ్ అయ్యారనేటటువంటి కంప్లైంట్స్ మీద కూడా అక్కడ కూడా మేము వెరిఫై చేయడం చేసాం. దానికి సంబంధించినటువంటి సర్వేయింగ్ కూడా జరిగింది. సో దాని మీద కూడా మేము డెఫినెట్గా అంటే లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్స్, లేకపోతే అక్కడ పార్కులు అండ్ అట్లనే అక్కడ ఇంకొక కాలనీ, ఇది మన వెంకటరమణ కాలనీ కూడా వారు కూడా పార్కు ఆక్రమించారని చెప్పారు. సో దాన్ని కూడా మేము డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఇదే కనుక ఒకవేళ ఆక్రమితం అయి ఉంటే కనుక దాని మీద డెఫినెట్గా చట్టపరంగా హైడ్రా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది.